హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నా పేరు జ్ఞానేశ్వర్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇవాళ వీడియోలో ఏం తెలుసుకుందామంటే రన్ కమాండ్ ఉపయోగించి డిఫాల్ట్ యాప్స్ ఎలా సెటప్ చేయాలి అనేది మనం ఈరోజు ఇవాళ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయడం కంటే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు సలహాలు, సూచనలు ఇంకా ఏవైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఆల్ ఇన్ వన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను ఎప్పుడు ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా సరే మీరు వెంటనే నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. Desktop list Zoom -15 of 25. ఓకే, డిఫాల్ట్ యాప్స్ ఎలా సెటప్ చేయాలని చెప్పేసి మనం 2 వీడియోస్ చేయడం జరిగింది. మనం ఫస్ట్ వన్ విండోస్ 10 అండ్ సెకండ్ వన్ విండోస్ 11. దీనికి సంబంధం ఏంటంటే మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసి అండ్ నెక్స్ట్ వన్ యాప్స్ ఓపెన్ చేసి డిఫాల్ట్ సెలెక్షన్ చేసి అలా చేయకుండా సింగిల్గా షార్ట్గా చేయొచ్చు రన్ కమాండ్ యూస్ చేసి. అది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సో అంతకంటే ముందు నా స్క్రీన్ రీడర్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తాను. Rate boost rate for variant voice Americ volume 100. ఓకే, వెయిట్. Run die blank selection removed. SN D V O L test volume mix 999991. Slider 100 focused. Mute speak dialog NVDA applic volume for NVDA application left parent as UI access right parent slider 50. ఎస్, ఇక్కడ 50 ఉంది, పెంచుదాం. 51 67 66 77 76 77 78 desktop list. ఓకే, 78 పెట్టాను. ఓకే, ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో నేను రన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. విండోస్ ఆర్ Run dialog type the name of a program comma folder comma document or internet resource comma and Windows will open it for you dot open colon combo box collapsed edit blank selection removed. ఓకే, ఇక్కడ రిమూవ్ చేయడం జరిగింది బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసి. సో కొంచెం NVDA స్పీచ్ రేట్ కూడా తగ్గిస్తాను. Voice volume 1 flex pitch rate boost off rate 35. ఓకే, రేట్ 35 ఉంది, సెట్ అవుతుంది. ఇక్కడ మనం ఏం టైప్ చేయాలంటే రన్ డైలాగ్ బాక్స్ లో కంప్యూటర్ డిఫాల్ట్స్ అని టైప్ చేయాలి. కంప్యూటర్ డిఫాల్ట్స్ COMPUTER కంప్యూటర్ డిఫాల్ట్స్ DEFAULTS COMPUTER DEFAULTS. సో నేను ఎంటర్ ఇస్తున్నాను. text of settings window set a default for a file type or link type grouping enter a file type or link type edit blank. సో మనకి ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ బ్లాంక్ రావడం జరిగింది. దీంట్లో మనం దేనైతే డిఫాల్ట్ గా సెటప్ చేయాలనుకున్నామో దాన్ని మనం సెర్చ్ చేసుకోవచ్చు. నేను ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. Set defaults for applications grouping search apps edit blank. సెర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ సెర్చ్ యాప్స్. నెక్స్ట్ ట్యాబ్ Set defaults for applications list access grouping 1. సెట్ డిఫాల్ట్ అప్లికేషన్స్ లిస్ట్. ఇక్కడ నేను డౌన్ ఆరో ప్రెస్ చేస్తున్నాను. నేను గూగుల్ క్రోమ్ ని డిఫాల్ట్ గా సెటప్ చేయాలనుకున్నాను. సో నేను డౌన్ ఆరో ప్రెస్ చేస్తున్నాను. Alien app calc cap clock cross del desktops dev drop excel icon feed file game gets Google Chrome grouping 22 of 95 more button 22 of 95. గూగుల్ క్రోమ్ గ్రూపింగ్ అన్న మీద ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Google Chrome make Google Chrome your default browser group. ఎంటర్ ఇచ్చిన తర్వాత మనకి ఒక ఆప్షన్ రావడం జరిగింది, మేక్ గూగుల్ క్రోమ్ యువర్ డిఫాల్ట్ బ్రౌజర్ అని. Make Google Chrome your default browser but ఇక్కడ క్లిక్ చేస్తే గూగుల్ క్రోమ్ అనేది మనకి డిఫాల్ట్ గా సెట్ అవుతుంది. సో ఒకసారి ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. set default file types or link types grouping set default file types or link ఫైల్ టైప్స్ అండ్ లింక్స్ టైప్స్ అంటే మనం PDF అండ్ HTML ఇంకా చాలా చాలా ఉంటాయి. అవి ఓపెన్ చేస్తే గూగుల్ క్రోమ్ ఓపెన్ అవ్వాలన అన్నట్టు కూడా పెట్టుకోవచ్చు. అంటే PDF ఉంటుంది, ఒక PDF ఓపెన్ చేస్తే ఆ PDF ఓపెన్ చేసినప్పుడే గూగుల్ క్రోమ్ ఓపెన్ అవ్వాలా అన్నట్టు పెట్టుకోవచ్చు, ఓపెన్ అయ్యేలా పెట్టుకోవచ్చు. చూద్దాం ఆప్షన్స్ కొన్ని. .html .html డౌన్ ఆరో .pdf comma .pdf డౌన్ ఆరో ప్రెస్ చేస్తున్నాను. .shtml grouping .shtml .svg comma micro SVG. సో ఇవన్నీ చాలా ఉంటాయి, మనకి ఇవన్నీ అవసరం లేదు, మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. నేను గూగుల్ క్రోమ్ ని డిఫాల్ట్ గా సెటప్ చేయాలనుకున్నాను కాబట్టి మేక్ గూగుల్ క్రోమ్ యువర్ డిఫాల్ట్ బ్రౌజర్ అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను. .html grouping make Google Chrome your default browser grouping make Google Chrome your default browser button. మేక్ గూగుల్ క్రోమ్ యువర్ డిఫాల్ట్ బ్రౌజర్ అని ఉంది. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇస్తే యువర్ డిఫాల్ట్ బ్రౌజర్ ఈస్ సెట్
అని చెప్తుంది. ఎంటర్. Your default browser was set. ఎస్, యువర్ డిఫాల్ట్ బ్రౌజర్ ఇస్ సెట్. సో గూగుల్ క్రోమ్ అనేది మనకి డిఫాల్ట్ బ్రౌజర్గా సెట్ అయింది. సో మనం ఎలాంటి వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసినా సరే డైరెక్ట్గా గూగుల్ క్రోమ్లోకి తీసుకెళ్తుంది. సో ఇలా Set. మీరు Desktop list. ఈ రన్ కమాండ్ Screen. ఉపయోగించి మీరు డిఫాల్ట్ అప్లికేషన్ సెటప్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ట్రిక్ ఎంతమందికి వర్క్ అవుతుంది అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మనం 400కి దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్.